టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన సినీ కెరీర్లో కీలక మైలురాయిగా నిలిచే 100వ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 99 సినిమాలలో నటించిన నాగార్జునకి ఈ సినిమా చాలా స్పెషల్గా మారబోతోంది. ఈ చిత్రం ఆయన కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశాన్ని నాగార్జున చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారనే సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి లాటరీ కింగ్ అనే టైటిల్ ఫిక్స్ అయిందనే టాక్ నడుస్తోంది. కథ రాజకీయ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక పాత్ర సాధారణ వ్యక్తిగా, మరొక పాత్ర రాజకీయ నాయకుడిగా ఉంటుందనేది టాక్. అంతేకాకుండా ఇందులో ముఖ్యమైన పాత్రలో మరొక స్టార్ హీరో క్యామియోగా కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక హీరోయిన్ల విషయంలోనూ అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. సీనియర్ నటి టబు ఇందులో నటిస్తోందని వార్తలు రాగా, అనారోగ్య కారణాలతో ఆమె తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లేడీ సూపర్ స్టార్ నయనతారని కూడా తీసుకోవాలని మేకర్స్ అనుకున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే బాస్ చిత్రంలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అదిరిపోవటంతో ఈ జంట బాగుంటుందని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. ఈ లిస్టులో తాజాగా మరొక స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఈ మూవీలో అనుష్క శెట్టి కూడా కీలక పాత్రలో నటించబోతుందట. మేకర్స్ ఆమెకి కథ వినిపించగా అనుష్క సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.